హ్యాపీ సంక్రాంతి. మేము మారిన కొత్త ఇంట్లో సంక్రాంతి, అందుకే ఈరోజు వంకాయ, గుమ్మడికాయ, చిక్కుడుకాయ, టమాటా వేసి కూర, సజ్జ రొట్టెలు. అది మా ఇంటి ట్రెడిషన్ అన్నమాట. అందుకని వంకాయ కూర చేస్తున్నా. సజ్జపిండి, గోధుమ పిండి 2 కప్పుల గోధుమ పిండికి ఒక 2-3 చెంచాలు సజ్జపిండి కలిపి సజ్జపిండి కలుపుతున్నాను. చేశాక చూపిస్తా. ఈ లోపల మీరు కూడా మంచిగా సంక్రాంతి చేసుకోండి. హ్యాపీ సంక్రాంతి మరోసారి. ఇందాక వంకాయ కూర చేస్తూ సగం కూర మధ్యలో ఆపాను. కూర ఉడికాక చూపిద్దామని. ఇలా వచ్చింది కూర, అంటే బూర్లు ముక్కుడు నిండా వచ్చింది. మేమేంటంటే వేడివేడిగా కూర వేసుకొని సజ్జ రొట్టెలు తినేసాం. మంచిగా చేసుకుని ఆ విషయం మర్చిపోయాను. నిన్న పులగమును భోగినాడు పులగము వంకాయ పచ్చడి చేశాను అనమాట. పచ్చడి మిగిలింది, పులగం లేదు, పక్కలోకి వెళ్ళిపోయింది. అలా ఎందుకు ఎలా ఉంది కూర? రుచి మాత్రం చాలా బాగుంది. మొత్తం మీకే అర్థమవుతుంది. బూర్లు కూడా ఖాళీ అయిపోయిందంటే 15-20 నిమిషాల్లోనే మొత్తం ఖాళీ అయింది. సో మర్చిపోయినందుకు సారీ. కనుమ ముక్కనుమ శుభాకాంక్షలు. ఇంకా అవేగా మిగిలిపోయిన పండుగలు, అదనమాట. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.